హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీతి కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండితో గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వాటికి కావాల్సిన పదార్థాలు, నేను ఈ గ్లాస్తో 5 గ్లాసుల పిండి తీసుకున్నానండి. 5 గ్లాసుల గోధుమ పిండికి 1 గ్లాసు సూజీ రవ్వ తీసుకోవాలండి. సూజీ రవ్వ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి. మనం తీసుకున్న గోధుమ పిండిని జల్లించుకోవాలండి. సూజీ రవ్వని మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. అదేవిధంగా యాలకులు కూడా వేసుకోవాలి. 9 యాలకులు ఇలాగ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సూజీ రవ్వ ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం బరకగా ఇలాగ పట్టుకొని గోధుమ పిండిలో యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాతకి కలుపుకోవాలండి. నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నేను 3 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. ఇలాగ నెయ్యి వేసుకున్న తర్వాతకి కలుపుకోవాలి. ఇలాగ కలుపుకోవాలండి. ఇలాగ కలుపుకున్న తర్వాతకి ఇలాగ ముద్ద చేసుకోవాలి. మీరే చూడండి, నాకు ముద్ద రావట్లేదు. అందుకనే నేను ఇంకొక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగ నెయ్యి యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. ఇలాగా ముద్దలాగా ఏర్పడితే సరిపోతుందండి. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలాగా కలుపుకోవాలండి. ఇలాగా కలుపుకొని 10 నిమిషాల దాకా పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాతకి ఇలాగా చిన్నగా పిండి తీసుకొని ఉండలాగా చేసుకోవాలండి. చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. అన్ని ఈ విధంగా చేసుకోవాలండి. మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే ఇలాంటి గంట తీసుకోండి. ఇలాంటి గంట తీసుకొని ఇలాగా కొంచెం ప్రెజర్ పెట్టండి. గవ్వల షేప్ వస్తుందండి. మీరే చూడండి, ఈ విధంగా ట్రై చేయండి. అన్నీ ఈ విధంగా చేసుకోండి. ఒక కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని ఆయిల్ అంతా వేడయ్యాక మనం చేసుకున్న గవ్వలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకోవాలండి.
అలాగే రెండో వాయి కూడా వేసుకోవాలండి. చేసుకున్నవన్నీ ఇలాగ ఆయిల్లో వేసుకోవాలండి. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి. మనం ఏ గ్లాస్ తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం కూడా తీసుకోవాలండి. 5 గ్లాసుల పిండికి 2 గ్లాసుల బెల్లం యూజ్ చేస్తున్నానండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇలాగా పాకం అనేది ఒక పొంగు వచ్చిన తర్వాతకి మనం ఫ్రై చేసుకున్న గవ్వలని పాకంలో యాడ్ చేసుకోవాలండి. ఇలాగా అన్ని యాడ్ చేసుకొని గవ్వలన్నీ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. పాకం అంతా గవ్వలకు పట్టేలాగా మంచి కలుపుకోవాలండి. ఇలాగా పాకం అంతా కలుపుకున్న తర్వాతకి తీసి పక్కన పెట్టుకోవాలండి. నిమిషాల దాకా చల్లార్చుకోవాలి. 2 నిమిషాల తర్వాతకి విడివిడిగా వేసుకోవాలండి. ఇలాగా ఆరబెట్టుకున్న తర్వాతకి ఒక్కొక్కటిగా విడదీసుకోవాలండి. మీరే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. బెల్లం గవ్వలు అనేవి సరిపోను తీపి అన్ని మంచిగా ఉన్నాయండి. నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది దాకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.